సెవెంత్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ చూసుకుంటామా. లాస్ట్ టైం హిందీ దివస్ గురించి చెప్పాము మేము. హిందీ దివస్ గురించి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతున్నది. భయపడాల్సిన అవసరం ఏం లేదు, నిదానంగా చదువుకోండి. ఇప్పుడు నేను ఒక పోయం చెప్తున్నాను, ఒక పోయాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు ఒక తడవ చూసుకోండి. అపనా ప్యారా భారత్ దేశ్, అపనా ప్యారా భారత్ దేశ్. భారతదేశము ఎంత మన ఎవరి దేశము వాళ్ళకి ఎంతో ఇష్టమైన దేశము. అపనా ప్యారా, మన దేశం మనకి ఇష్టం, ఎవరి దేశం వాళ్ళకి ఇష్టం. ఎవరి మాతృభూమి వాళ్ళకి, అసలు మాతృభూమి తల్లితో సమానం. తల్లిని మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో, ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటామో, ఎంత ప్రేమగా చూసుకుంటామో అలాంటిది అపనా ప్యారా భారతదేశ్. భారతదేశం అంటే ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే క్యోంకి దేశమే అనేక నదియా బహతీ హై, చాలా నదులు ప్రవహిస్తున్నాయి. జో కిసాన్ అన్నదాత ఇస్ దేశమే రహతే హై, దేశంలో రైతులు సుభిక్షంగా ఉండి ఉన్నారు. కయి కార్ఖానే చల్ రహే హై, అన్ని కర్మాగారాలన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ దేశంలో ఏ వనరులకి కొదవలేదు. కాబట్టి మన దేశం మనకి ఎంతో ఇష్టమైనటువంటి దేశం. అపనా ప్యారా భారతదేశ్. ఈ మాతృదేశంలో పుట్టాము కాబట్టి, ఈ దేశంలో మనం పుట్టాము కాబట్టి పుట్టినందుకు గర్వపడాలి మనం. అబ్బా, ఈ దేశంలో మనం ఎందుకు పుట్టామని అనుకోకూడదు. మన దేశము, ఈ దేశము మనకి జన్మనిచ్చింది, ఈ భూమి మనకి జన్మనిచ్చింది. ఈ భూమి మీద ఎదుగుతూ ఎదుగుతూ చిన్న వయసు నుంచి పెరిగి పెద్దవాళ్ళమై ఒక మహావృక్షంలాగా తయారవుతున్నాం. ఈ వృక్షాన్ని కింద అనేక మంది సేద తీరుతున్నారు. కాబట్టి ఏంటి, అనేక మందికి జీవనోపాధి లభిస్తోంది ఈ మహావృక్షం మూలకంగా. కాబట్టి ఏంటి, అపనా ప్యారా భారతదేశ్, మన దేశం మనకి చాలా ఇష్టమైనది. ఎందుకు ఇష్టపడాలంటే మన దేశం మనం అపనే దేశమే జన్మలేతే హై, మనం మన దేశంలో अपने देश में जन्म लेते हैं, మనం మన దేశంలో జన్మించాం కాబట్టి हमारा देश बहुत प्यारा होता है। इस देश में अनेक नदी, कई लोगों के, कई नदियाँ बहते हैं, कई धर्मों के लोग रहते हैं, कई मतों के लोग रहते हैं, कई भाषाओं के लोग रहते हैं। इसलिए हमारा देश हमको बहुत गर्व कारण है, बहुत प्यारा हमारा देश। ఇది చెప్పేటువంటి ఉద్దేశం హమారా ప్యారా భారతదేశ్. చూడండి కవి ఏం చెప్పినాడు, జగ్మే సబ్సే న్యారా దేశ్. న్యారా అంటే అందమైన, ప్రియమైన. మన దేశం చాలా అందంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అపనా ప్యారా భారతదేశ్, మన దేశము మనకి గొప్పది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి మనమందరం కూడా చక్కగా ప్రేమించాలి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా దేశముని ప్రేమించాలి. మన దేశముని చక్కగా ప్రేమించాలి మనం. చూడండి ఎంత మంచి కవులు ఎలా రాశారో దేశం కోసం. దేశముని ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచిని పెంచాలి, దేశాన్ని ప్రేమించాలి. కాబట్టి ఎందుకు పుట్టావురా ఈ దేశంలో అని చిన్నపుచ్చుకోకూడదు మనసు. మన దేశము మనకి చాలా ఇచ్చింది. కాబట్టి దేశాన్ని, ఈ భూమి మీద జన్మించాం కాబట్టి మనందరం కూడా భారతీయులం. కాబట్టి భారతీయులుగా మనం గర్వపడాలి. ఎందుకంటే అపనే దేశ్ కో ప్యార్ కర్తే హై, మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. అది అక్కడ చక్కగా స్పష్టంగా చెప్పాల్సిన విషయం. మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాము. ఎందుకంటే కई लोगों के लोग रहते हैं, कई मतों के लोग रहते हैं, कई धर्मों के लोग रहते हैं, हम सब मिलजुल कर इस देश में रहते हैं, हमको बहुत गर्व कारण है। ఇంతమంది కులాలని, ఇంతమంది మతాలని, ఇంతమంది ధర్మాలని, వీళ్ళన్నిటినీ కూడా సమపాళ్ళగా మనం ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడిని ఆదరించి ఆత్మీయంగా ఎలాగైతే హక్కున చేర్చుకుంటాం. కాబట్టి ఈ దేశం మనకి గర్వకారణం. ఈ దేశం అంత అందమైనది. అంత దిగజారుడు తనాలు ఈ దేశంలో అసలు ఏమీ ఉండవు. కాబట్టి హమారా దేశంకు ప్యారా దేశం, మన దేశం మనకి చాలా ప్రేమించబడే దేశం, ఇష్టమైన దేశం మంది. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆంధ్రదేశానికి వచ్చి చక్కగా స్థిరపడి స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవనోపాధి పొంది, అబ్బా ఈ దేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మనందరం సుభిక్షంగా ఉన్నాం, అందుకే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం, ఈ దేశం అంటే మాకు ఇష్టం అని చెప్పుకునే పరిస్థితి మనది. కాబట్టి మన దేశాన్ని మనం, ఇది అందమైన దేశం కాబట్టి ఇంకా సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలి, సుందర ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలంటే ముందు మన దేశాన్ని మనం ప్రేమించాలి. అది బాగా గొప్పగా నేర్చుకోవాలి.
హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి ఎన్ని ధర్మాల లోగుంటారు, ప్రజలు ఉంటారు. ఒక తర్వాత చూసుకోండి, హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి ఇన్ని రకాల ధర్మాల వాళ్ళు మన దేశంలో ఉంటారు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి భాష వాళ్ళది. కాబట్టి హమ్ సబ్ మిల్జుల్ కర్ ఇస్ దేశ్ మే रहते हैं, మనందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి అపనా ప్యారా భారతదేశ్, ఈ దేశం ఇంత చక్కగా గర్వించగలదు, ఇంత ప్రేమించబడుతుంది ఈ దేశం కూడా అని చెప్తున్నాడు అనమాట. కి ఆంకుధారా దేశం, అందరినీ సమదృష్టితో చూడాలి. సమదృష్టితో చూసినప్పుడే సమన్యాయం కలుగుతుంది మనకి ఈ దేశంలో. కాబట్టి ఏం చెప్తున్నాడు, జగ్మే సబ్సే న్యారా దేశ్, ప్రపంచంలో అందరికన్నా అన్నిటికన్నా అందమైంది నా దేశం అని గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు నా ప్యారా భారతదేశ్, ప్రేమించేటువంటి దేశం భారతదేశం. మన దేశాన్ని మనం ప్రేమించకుండా వేరే దేశాన్ని ప్రేమించడంలో గొప్ప అతిశక్తి ఏమీ లేదు. ఎందుకు ప్రేమించాలి? మనం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ భూమిలో ఉండేటిని అన్నిటినీ మనం అనుభవిస్తున్నాం కాబట్టి మన దేశం మనకి గర్వకారణం. ఏ దేశంలో మనం అయితే పుట్టామో ఈ దేశంలోనే మళ్ళా ఉండాలి, ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాలి, ఈ దేశాన్ని ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటే దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా చక్కగా ఉంటుంది. ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి 4 ధర్మాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. హిందువులు నివసిస్తున్నారు, సిక్కులు నివసిస్తున్నారు, తర్వాత ముస్లింలు నివసిస్తున్నారు, తర్వాత ఈసాయి క్రైస్తవులు నివసిస్తున్నారు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి దేవుడిని వాళ్ళు కొలుచుకుంటాం. ఫిర్బీ అయినప్పటికీ హమ్ సబ్ భారతీ హై, అందరం భారతీయులని సమన్యాయం ఉండాలి. కానీ కులమత విచక్షణలు పెట్టుకొని నువ్వు అలా నేను ఇలా అని అనకూడదు. అది మన చాలా తప్పైన విషయం. కాబట్టి అట్లా మటుకు ఎప్పుడూ కూడా అనకూడదు మనం. కాబట్టి మన దేశం ప్యారా న్యారా అందమైన ప్రియమైన మన దేశం. కాబట్టి ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దేశాన్ని చూసి గర్వపడాలి మనం. ఇన్ని రకాల మతస్థులు, హిందువులు, సిక్కులు, ఈసాయి, ముస్లింలు ఇంతమంది మనం ఈ దేశంలో నివసిస్తున్నారు. అనుకుంటారే కళ్ళలో పెట్టుకుంటాం కదా, అందరూ సంపాదనలో ఉంటాం కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగదు. కాబట్టి అందరూ సమానంగా ఉంటాం. ఏదైనా ఒక సమస్య వస్తే అందరం ఆ సమస్యని పరిష్కరించుకొని మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామే తప్ప నువ్వు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు వేరే ధర్మాన్ని పాటిస్తున్నావు, వేరే మతాన్ని పాటిస్తున్నావు అని అనకూడదు. హంసకు మీద తెలియతే ఈ దేశని ఎంతమంది మన దేశానికి వచ్చి నివసిస్తారంటే అందరినీ కూడా మనం సగౌరవంగా ఆహ్వానించాలి, ఆదరించి గౌరవించేటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశాన్ని అందంగా తయారు చేసుకోవాలి మనం. ఇంతమంది హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి 4 ధర్మాల వాళ్ళు ఉన్నాము కాబట్టి 4 ధర్మాలను అనుసరించుకుంటూ ఏ ధర్మాన్ని కించపరచకుండా, ఏ కులాన్ని కించపరచకుండా మనం మన దేశంలో అందంగా ఆనందంగా హాయిగా బ్రతుకుతున్నాం. కాబట్టి కులమత విచక్షణ లేదు. కాబట్టి మన దేశం అందమైన దేశం, ప్రియమైన దేశం, ప్రేమించబడేటువంటి దేశం. ఈ దేశంలో ఉండేటువంటి సిరి సంపద మొత్తం మనకే చెందుతుంది. కాబట్టి ఈ దేశంలో మనమే అని అనుభవించేటువంటి పరిస్థితులు మన దేశంలో కాబట్టి మనం హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చుకుంటున్నాం. కాబట్టి ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది. దేశం కోసం మనం ఏం చేసామంటే ఆ మాటకి మనకి మళ్ళీ ఆన్సర్ చేసుకోవాలి. దేశం కోసం మనం ఏదో చేయాలి. కాబట్టి ఈ దేశాన్ని ఒక అందమైన సుందర నగరంగా అందరూ వచ్చి ప్రేమించబడి భారతదేశం అంటే అబ్బా ఇంత గొప్పగా అని ఇనుమడింపజేసేటువంటిదిగా కలగజేసుకోవాలి. ఎన్ని ధర్మాల వాళ్ళు రాని, ఎన్ని మతాల వాళ్ళు రాని మనకు అనవసరం. అందరినీ సమదృష్టితో చక్కగా వాళ్ళందరినీ ఆదరించి ఆప్యాయంగా సమధర్మంగా సమన్యాయంగా ఉండేటువంటిదే భారతదేశం అని చెప్తారు. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. ఇంకోటి చెప్తున్నాడు చూడండి, ఊంచే శిఖరం వాలా దేశ్, మన దేశంలో చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఒక్క హిమాలయ పర్వతాలే కాదు, చాలా పర్వతాలు ఉన్నాయి మన దేశంలో. పర్వతాలలో మనకి పర్వతాల కొండల మీద పర్వతాలని అనుసరించుకొని ఆ పర్వతాల నుండి వచ్చే పర్వతము అంటే ఒక పెద్ద కొండ. ఊంచే శిఖరం వాళ్ళ శిఖరం అంటే కొండ. అలా ఉండేటువంటి ఆ శిఖరాగ్రానికి కూడా
చెంచల నది ఓం వారాదేశ్. ఎక్కడ కొండకోణంలో నుంచి ఎన్ని నదులు ప్రవహిస్తూ మన దేశంలో నిరంతరం ప్రవహిస్తూ నీటికి కొదవ లేకుండా చేసేటువంటిది భారతదేశం. కాబట్టి అవునా ప్యారా భారతదేశం, మన దేశం చాలా గొప్ప దేశం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు మనకి. ఎందుకంటే మన దేశంలో అందమైన వనరులు ఉన్నాయి, పుష్కలమైన పంటలు పండుతున్నాయి, మంచి నీటిని తాగుతున్నాం. కాబట్టి ఉజ్జయిన్ శిఖరం వాలాదేశ్, కొండలు ఎత్తుగా ఉండేటువంటి కొండలలో చెంచల నది ఓం వాలాదేశ్, నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి, ఎక్కడా ఆగదు, చంచలంగా ప్రవహిస్తూనే కొన్ని నదులుగా ఏర్పడి हमको पीने का जल मिलते हैं, हमको उस नदियों के द्वारा आ नदियों द्वारा మనకి తాగడానికి నీళ్ళు లభిస్తాయి. पानी के बिना हम जीवित नहीं रह सकते. నీళ్ళు లేకుండా మనం ఎప్పుడూ కూడా బ్రతకలేం. కాబట్టి నీటి వనరులను పెంపొందింప చేసుకోవాలి. మనం జీవనదులన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎండిపోకుండా చేసుకోవాలి, నిర్మలంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే తాగుతున్నాం మనం ఆ నీటిని. కాబట్టి స్వచ్ఛతగా మెప్పినా చదివి మంచి నీటిని మనం తాగాలి. కాబట్టి ఆ నీటిని కల్మషం లేకుండా చూసుకునే బాధ్యత మనదే. ఈ నదుల ద్వారా ఆనకట్టలు కట్టి లాఖోం ఎకర భూమికి సించాయి కట్టే కొన్ని లక్షల ఎకరాల భూమి సాగుబడి జరుగుతుంది. जो ग्रामीण प्रांतों में जो पीने का पानी मिलते हैं बांधों के द्वारा, ఆనకట్టల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా తృప్తిగా మంచి నీటిని తాగుతున్నారు. కాబట్టి చెంచల నది ఓం వాలాదేశ్, నిరంతరం ప్రవహించేటువంటి ఈ దేశం కొండల నుంచి ఎక్కడో ప్రవహించుకుంటూ హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించుకుంటూ వచ్చి కొన్ని నదులుగా ఏర్పడి సాగుబడి జరుపుకుంటూ ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ ఇంకా మిగిలిన సముద్రంలోకి వెళ్ళిపోతూ ఈ విధంగా సాగర గర్భంలో కూడా మనకి లేని అనేక వనరులు పుడుతున్నాయి దానిలో నుంచి కూడా. కాబట్టి నీటి సంపదని కాపాడుకోవాలి. ప్రతి నీటి బొట్టును కూడా వృధా చేసుకోకూడదు మనం. కాబట్టి హమ్ జీనేకు भी पानी आवश्यक है, మనం బ్రతకడానికి నీళ్లు కావాలి. పానీకే బినా జీవితం नहीं रह सकते. నీళ్లు లేకుండా మనం అసలు బ్రతకలేము. కాబట్టి నీరు జీవకోటికి ప్రాణాధారం నీళ్ళే ఉండాలి. కాబట్టి నీటిని మనం ఎప్పుడు కూడా గుంజేసి కొరం వాలాదేశ్, చెంచల నది ఓం వాలాదేశ్. చెంచల నది అంటే ఎన్నో నదులు జో బహతే ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులన్నీ కూడా. అటువంటి నదుల ద్వారా మనం మంచి నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉంటూ పుష్కలమైనటువంటి పంటలను పండించుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి వనరులకి మన దేశంలో తక్కువేమీ లేదు అని చెప్తున్నాడు. సోనీ చాందీ హీరే జైసే, బంగారం వెండి మళ్ళా హీరే వజ్రాలు ఇవన్నీ కూడా ఫస్ట్లో వాళ్ళ ప్యారా దేశ్. ఒకప్పుడు మార్కెట్లలో అమ్మేవాళ్ళు అంత అందమైనది, అంత ప్రాముఖ్యత కలది అని చెప్తున్నాడు మన దేశం. సోనే బంగారం, చాందీ వెండి, హీరే అంటే వజ్రం ఇలా ఉన్నాయి మన దేశంలో. జేసి ఫస్ట్లో వాళ్ళ దేశం ఎన్ని పంటలు వాళ్ళు లెక్కలేని పంటలను పండిస్తున్నాడు వ్యవసాయదారుడు ఈ నీటి మూలకంగా. కాబట్టి ఏంటి ఫసలం వాళ్ళ దేశం పంటలు పండించేటువంటి దేశం కూడా మనదే ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పంటని పంట అంటూ ఏముందో పుష్కలంగా నీళ్ళు దొరుకుతాయి, సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. కాబట్టి జొక్కేతు హరాహరా రహతే, పంటలు కూడా ఎప్పుడు కూడా ఆకుపచ్చదనంతో పుష్కలంగా పండి ఉంటాయి. కాబట్టి జో కిసాన్ అన్నదాత, రైతు మనకి అన్నదాత కదా. ఎప్పుడైతే నీటిని బాగా సంగ్రహించుకొని వాడి పంటల్ని ఎక్కువ పండించుకుంటాడో రైతు, అలాంటి వాడికి ఈ నీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. వాడు ప్రతి నీటి బిందువును ఒడిసి పట్టుకోవాలి మనం. నీటిని అసలు ఎప్పుడు పరిస్థితులు కూడా వృధా చేసుకోకూడదు మనం. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కూడా నీరు లభించని ప్రాంతాలకు వెళ్ళి నీరు లభించేటువంటి ప్రాంతాలకు పోయి అక్కడ ఉండేటువంటి ఆ నీటిని తెచ్చుకొని తాగుతున్నారంటే వాడు ఎంత కష్టజీవులో ఒక్కతడవ ఆలోచించండి. కొంచెం నీటిని మనం సద్వినియోగం చేసామనుకో వాళ్ళకు కూడా తాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోనే చాందీ హీరే చేసే ఇటువంటి మంచి పంటలు అసలు మన ప్యారా దేశ్. మరి ఇవన్నీ కూడా పంటలు పండేటువంటి దేశం. కాబట్టి ఆ దేశంకు ప్యారా హోదానే, మన దేశం మనకి ఇష్టం అంతే. ఎవరు కాదన్నా అవునన్నా మన దేశం అంటే మనం ఈ దేశమే జన్మలేతకి ఈ దేశంలో మనం జన్మించాం. కాబట్టి ఈ దేశం అంటే మనకి చాలా ఇష్టం. ఎంతమందో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్మాలు కలిగిన వాళ్ళు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. దేశం చిన్న భిన్నమైపోయే రోజున మనం అసలు ఎక్కడ ఎలా ఉండిపోతామో కూడా మనకు తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశాన్ని ఎప్పుడూ కూడా
ప్రేమగా చూసుకోవాలి, ఇష్టంగా చూసుకోవాలి. దేశంలో ఏ అలజడులు సృష్టించకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. ఎందుకంటే క్యోంకి హమ్ ఇస్ దేశ్ మే జన్మ లేతే, ఎందుకంటే మనం ఈ దేశంలో జన్మించాం కాబట్టి. ఎన్ని పంటలు పండుతున్నాయో, ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయో, ఈ నది నీటిని ద్వారా కొన్ని పంటలను పండించగలుగుతున్నాం మనం ఇంత అన్నం తినగలుగుతున్నాము అని అంటే కేవలం నీళ్లు బాగా పుష్కలంగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి. జో హరామానత ఈ క్షేత్రం ఎప్పుడు కూడా పొలాలు సస్యశ్యామలుగా ఉంటాయి కాబట్టి మనకి చక్కగా తినడానికి తాగడానికి కుదరలేదు కాబట్టి హమ్ దేశం కో ప్యారా హోతా హై, జో న్యారా భీ హోతా హై. న్యారా అంటే అందమైన దేశం మంది. ఎప్పుడు కూడా క్షామాన్ని మనం కళ్ళ చూడకూడదు, ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం ఈ దేశంలో జన్మించాము, ఈ దేశంలో ఉన్న వనరులను మనమే అనుభవిస్తున్నాం కాబట్టి ఇంత మంచి భూమిని మనం పుట్టాం కాబట్టి ఈ భూమికి మనం ఏమి రుణం తీర్చుకోగలం అని చెప్పి ఒక్క తడవగా మనం ఆలోచించుకుంటే భూమిని ఎప్పుడు కూడా పొల్యూషన్ బారి నుంచి ఎప్పటికప్పుడుగా మనం రక్షింపబడుతూ మరి చక్కగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు కూడా మన దేశంలో ఉంటున్నారు కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత కూడా భారతదేశంలో ఉన్నది కాబట్టి సమైక్యంగా అందరం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనం కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఈ చిన్న పోయిన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇస్కే కణకణమే సందేశం. అణువున దేశంలో పుట్టినటువంటి ప్రతి అణువు మనకు ఒక సందేశం ఇస్తుంది. కన్ను అంటే అణువు కూడా మనకు ఒక సందేశం ఇస్తుంది. అరే నీకు మంచి సందేశం ఇస్తున్నానురా, ఎంతమంది ఎన్ని ధర్మాల వాడు ఉన్నారు, ఎన్ని మతాల వాడు ఉన్నారు, ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి. మరి హిమాలయ పర్వతాల ద్వారా కొన్ని నదులు ప్రవహించుకుంటూ వచ్చేసేసి కొన్ని నదులుగా ఏర్పడి ఆ నదుల కింద ఆనకట్టలు కట్టి మరి పంటలు పండించుకుంటూ మంచినీటిని ప్రజలందరూ తాగుతూ చక్క ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ ఇన్ని విధాలుగా ఈ దేశాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మన దేశంలో ప్యారా అవుతాయి. మన దేశం మనకిష్టం అంతే. న్యారా అందంగా ప్రేమగా ఉండాలి మన దేశం ఉంటే. మనం ఎన్ని ఊళ్ళు తిరిగి వచ్చినా మన ఊరికి రాగానే అబ్బా మా ఊరికి మేము వచ్చాం, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, వాతావరణం హాయిగా ఉందని చెప్పుకుంటాం. ఎందుకంటే పుట్టిన పెరిగిన ఊరు, కన్న తల్లిని, జన్మనిచ్చినటువంటి భూమిని కూడా ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అబ్బో నదులలోనే ఎన్ని సుడిగుండాలు వస్తుంటాయో పోతూ ఉంటాయో, బడబాగ్ని రగులుతూ ఉంటుంది. అన్నిటినీ తట్టుకుంటూ సుడిగుండాలు వచ్చినప్పుడు అంత బాధని కూడా ఓర్చుకొని మళ్ళా ఒక్క 5 నిమిషాలలో సుడిగుండాలన్నీ కూడా సమసిపోయి మళ్ళా నిర్మలంగా ప్రవేశిస్తున్నప్పుడు మళ్ళా అదొక ఆనందం. మళ్ళా అబ్బా ఇన్ని తట్టుకొని అంటే జీవితం అంతా కూడా కష్టసుఖాల మేలు కలిగి కదా. కాబట్టి ఏంటి నదులకు కూడా ఆటుపోట్లు అనేది సహజంగానే జరుగుతూ ఉంటాయి. సుడిగుండాలు ఉంటూ ఉంటాయి నదుల్లో కూడా. అవి చాలా ప్రమాదంగా ఉంటాయి. ఎక్కడ దారి ఉంటాయో ఎప్పుడు వస్తాయో మనకి తెలియదు. కాబట్టి అటువంటి వాటిని తట్టుకొని జీవం ఉండేటువంటి ఆ నదుల ద్వారా కూడా మనకి సందేశం కలగజేస్తుంది. అరే ఆటుపోట్లు వస్తున్నాయి, మాకు వస్తున్నాయి, నా నీళ్ళలో ఉన్న బడబాగ్ని మాకు కూడా ఉంది. ఒక తడవ మంటలు పుడుతూ ఉంటాయి, ఒక తోడు సుడిగుండాలు వస్తూ ఉంటాయి, ఒక్కో తోడు తుఫాన్లు వచ్చి వేరే ప్రాంతానికి మేమందరం కొట్టుకుపోయి మన స్థిరంగా నిలబట్టడానికి ఒక అలజడి కలుగుతూ ఉండేది మాలో కూడా. మళ్ళా కొంత టైం అయిన తర్వాత నిర్మలంగా ప్రవహిస్తాము, మళ్ళా ఆ కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ ఆనందం అనుభవిస్తాం. రెండు మనం ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినా మనమే భరించాలి, సుఖం వచ్చినా మనమే ఆనందించాలి. కాబట్టి ఈరోజు కష్టం వచ్చింది పొంగిపోకూడదు, రేపు సుఖం వచ్చింది అని మటుకు పొంగిపోకూడదు. కాబట్టి కష్ట సుఖాలు జో మేల్మిలా కలయిక, అది కష్ట సుఖాలు ఉండి జీవితంలో కలయిక. కాబట్టి ఇలాంటి కష్టాలను కూడా మనం భరించుకుంటూ ఇస్కా కణమే సందేశ్ అణువున మనకు ఒక సందేశం ఇస్తుంది, ఒక సందేశాన్ని చాటి చెప్తోంది. సందేశం అంటే ఏంటి? ఇంతమంది మతస్థులు ఉన్నాం, హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి, 4 రకాలు చెందినటువంటి మనం మతస్థులు ఉన్నాం ఇక్కడ. ఈ మతస్థులందరిలో కూడా ఎటువంటి కోపతాపాలు అలా ఏమీ ఉండవు. ఎందుకంటే అప్పుడే దేశమే జన్మలైతే మనం మన దేశంలో జన్మించాం కాబట్టి మన దేశంలో ఉండేటువంటి మనమే కొట్టుకుంటూ ఉంటే ఇంకా సమైక్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఐక్యతగా ఉండాలి. కాబట్టి ఐక్యతగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశం అంతా కూడా చక్కగా ఆనందంగా ప్రేమగా చూడగలిగేటువంటి దేశం మనది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి వనరులను మనం చక్కగా ఉపయోగించుకుంటూ
పంటను పండించుకుంటూ అన్ని కులాల వాళ్ళం అన్ని మతాల వాళ్ళని సమభావంగా ఈ భూమి మీద నడుచుకుంటూ ఇలా ఒడిదుడుకులను తట్టుకుంటూ మళ్ళా ముందుకు వెళ్ళి ఇలా జీవనయానం సాగిస్తూ మన దేశం మనకి అందమైంది కాక ఇంక ఏంటండి చెప్పండి మీరే ఒక తెలవ అని చెప్తున్నాడు. అయితే పావనికి దేశ పుణ్యమైంది, పవిత్రమైన దేశం, ఎటువంటి కలుషం ఉండదు, ఐకమత్యత రాగం మన దేశంలో పొందుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి ఎంత చేసినా కూడా ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. చాటి చెప్పేటువంటి ఈ భూమి మనకి కొన్ని ఎన్నో సందర్భాలలో కొన్ని సందేశాలు మనకి చెప్తూ ఉన్నది. భూమి మీద బ్రతుకుతున్నామంటే బతికాము సత్యం అనేది కాదు కదా. మరి ఈ మధ్యకాలంలో సరేనండి కష్టసుఖాల ఒడిదుడుకులను తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఈ దేశాన్ని మళ్ళా కూడా ఎటువంటి చిన్నాభిన్నం కాకుండా చూసుకుంటూ మళ్ళా ఒక్కడుగు ముందుకు వేస్తూ దేశం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పరిస్థితి మనకు కలగాలి. ఎందుకంటే మన దేశం అంత అందమైనది. అందమైనటువంటి ఈ దేశంలో ఎటువంటి చెడు మన దేశంలోకి ప్రవేశించకుండా అప్పుడే తీసుకో ప్యారకతే మనం మన దేశాన్ని ప్రేమించాలి అని చెప్తున్నాడు. ధరతీకా స్వర్గీయకి ఇది ఈ భూమి స్వర్గం కన్నా సమానము అని చెప్తున్నాడు. అపనా ప్యారా భారతదేశం, మన దేశం అంతా గొప్పది. ఒకవేళ పుస్తకం లేని వాళ్ళకి ఒక తరగతి చూడండి. నేను ఇప్పుడు క్వశ్చన్స్ రాస్తున్నాను, మీరు ఆన్సర్లు రాసుకోండి. ఈ పోయి మళ్ళీ ఇంకో తరగతి కూడా జరపడానికి మీకు తెలుస్తుంది కాబట్టి నేను హోంవర్క్ ఇస్తున్నాను. చూడండి, గృహకార్యం అంటే హోంవర్క్. ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. భారతదేశ్ तुम्हें क्यों प्यारा है? మన దేశం మనకి ఎందుకు ఇష్టం? कविता में भारत को धरती का स्वर्ग क्यों कहा गया है? क्यों कहा गया है? ధరతీకా స్వర్గం భారతదేశాన్ని ఎందుకంటారు? ఒకటో ప్రశ్న భారతదేశం అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు, ఫస్ట్ ప్రశ్న అది. రెండవ ప్రశ్న కవితాన్ని భారత్కో ధరతీకా స్వర్గ క్యోं कहा गया है? భారతదేశాన్ని స్వర్గంతో సమానం అంటారు ఎందుకు అని అడుగుతున్నాడు. రెండు క్వశ్చన్లు రాసి వాట్సాప్లో